మన భర్తలకు మేలు చేయాలి, మన భార్యలకు మేలు చేయాలి, మన తల్లిదండ్రులకు మేలు చేయాలి, మన పిల్లలకు మేలు చేయాలి. మేలు చేయాలంటే నువ్వేం చేయాలి? నా భర్తకు నేను మేలు చేస్తా. మేలు చేయడం ప్రార్థన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు నామానికి వందనాలు. మరి ఇప్పటి వరకు పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా ఏకీభవించిన మీ అందరికీ మరొకసారి ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాం. ఆమేను. హల్లెలూయా. స్తోత్రం చెప్పడం మంచిది. ఎప్పుడు బొమ్మలా ఉన్నామనుకో, రోడ్డు మీద బొమ్మకి నీకు ఏ తేడా ఉండదు. హల్లెలూయా. రోడ్డు మీద బొమ్మ అంటే తిరణాల్లో బొమ్మలు పెట్టి అమ్ముతా ఉంటారు. అవి మాట్లాడవు, చప్పట్లు కొట్టవు, కేకలు పెట్టవు, వాసన చూడవు, రుచి చూడవు. కానీ మనం బొమ్మలం కాదు. హల్లెలూయా. మనమందరము యేసయ్య పిల్లలం. గట్టిగా నీ చేతిలో శక్తి ఎంత ఉన్నదో నాకు తెలియదు, కానీ దేవునికి నీకు తెలుసు. ఆయన ఆత్మ నీలో ఎంత పనిచేస్తుందో. ఈ రోజు మధ్యాహ్న కాల సమయంలో నీ చేతుల ద్వారా, నోటి ద్వారా ఆయనకు బలాన్ని చేకూరుతాం. ఒకసారి అందరూ కూడా ఇక్కడికి వచ్చాము. హల్లెలూయా. దావీదు అంటాడు, కానీ చూడొద్దు, చదవద్దు, యెహోవాను స్తుతించుట మంచిదన్నాడా? లేకపోతే మందిరంలో కూర్చొని మౌనంగా శిల్పకారులు చేసిన బొమ్మలా కూర్చుంటే మంచిదన్నాడా? అమ్మా చెప్పాలరా. అసలు ఇంతకీ దేవుడు మాట్లాడితే మంచిదా, లేకుంటే దయాకర మాట్లాడితే మంచిదా? ఆమేన్. హల్లెలూయా. దయాకర సేవకుడు మాట్లాడితేనేమో నిన్ను ప్రేమతో ఉంచాలంటాడు. నువ్వు ఏం చేసినా పర్వాలేదు అంటాడు. నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు, నీకు రాకడ ఎత్తబడదావని సేవకుడు చెబుతాడు. కానీ దేవుడు అలా చెప్పడు. ఆమేన్. ఆయన ఏది చెప్పినా మనలను సరిదిద్దడానికే చెబుతాడు, గర్జించడానికే చెబుతాడు. మనలను పరలోక పట్టణానికి, ఆ సింహాసనం దగ్గర కూర్చోబెట్టడానికి ఆయన మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు మాట్లాడాలా? అమ్మా, దేవుడా నేనా? చెప్పాలి. హల్లెలూయా. దేవుడు మాట్లాడితేనేమో పరలోక సంబంధమైన వాకు రిలీజ్ అయింది. ఆమేన్. మానవులుగా నేను మాట్లాడితేనేమో లోకానుసారమైన మాటలు నిన్ను మెప్పిస్తాం, పొడిగిస్తాం, నిన్ను ఏం చేస్తాం? అందరం ఎక్కిస్తా ఉంటాం. హల్లెలూయా. చాలా మంది చెప్తారు, అబ్బా ఎల్లమ్మ కూర ఉండింది, నిన్న నాకు ఆదివారం పెట్టింది, అసలు ఏముందే మొలక్కాయ. పొగిడింపు, లాలింపు, దాంట్లో ఏం పడతాయి? తాలింపు గింజలు కూడా పడతాయి. హల్లెలూయా. హల్లెలూయా. కానీ దేవుడు మాట్లాడటం మంచిది. ఆమెను అర్థమైతే బాగుండు. మంచిది. లేఖనములకు వెళదాం. సమయము 11:12 గంటలు. ఏది ఏమైనా 1 గంట గల మనము కూడికి ముగించుకోవాలి. ఆమేన్. ఈరోజు మన గ్రామంలో కనీసం 100 మంది వెళ్ళారు. ఎక్కడికి? చెలో తోట. ఎక్కడికి? చెలో తోట. హల్లెలూయా. వాళ్ళకి 500 కూలొచ్చిన దేవుడు వారికి మించిన జీతాన్ని మన బిడ్డలకు దాచిపెడతాడు. ఈ రోజు చెప్పబట్టు, ఈ రోజు కూలి, ఈ రోజు నువ్వు కష్టపడుతున్న ఈ ప్రయాస, ఈ రోజు నువ్వు కాలుస్తున్న కన్నీరు, ఈ ఆరాధన, స్తుతి, ప్రార్థన, ఈ రోజు దేవుడు నీకు, నీ పిల్లలకు ఆయన పరలోకములో బ్యాలెన్స్ చేస్తున్నాడు. గట్టిగా చెప్పబట్టు, ఈ ప్రార్థన నీ పిల్లలకు ఒక మంచి జీతముగా మార్చబడును గాక. హల్లెలూయా. దేవుడిచ్చేది కంటికి కానరాదు. తోటలో మిరప తోటలు ఇచ్చే రైతు ఇచ్చే కూలి మాత్రము కంటికి కానొచ్చింది. హల్లెలూయా. నేను అనుకుంటా మనం ధన్యులు అనిపించింది. హల్లెలూయా. వాళ్ళు 500 సంపాదించిన వాటి అలా మనం అరగంట దేవుని వాక్యం విన్నా ఉంటాయి. ఆమేన్.
దానికి మించింది ఇది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే జీతం ఆయన ఇచ్చేది. వాళ్ళ కొమ్మరు రైతు తోటలో, మనకిచ్చేది మాత్రం దేవుడే. హల్లెలూయా. దేవుడు ఇస్తాడా, ఇంకెవరిని ఇస్తారా? దేవుడే ఇస్తాడు. కనుక లేఖనములకు మనం అందరం వెళదాం, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. చూడండి, ఏది ఏమైనా దేవునికి మహిమ రావాలి, ఘనత రావాలి. ఆమేన్. మరి ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక చక్కని మాట మనతో మాట్లాడబోతున్నాడు. యాకోబు పత్రిక మీ అందరికీ తెలుసు. మీకు తెలియని అధ్యాయాలు లేవు, మీకు తెలియని గ్రంథాలు లేవు, మీకు తెలియని పుస్తకాలు కూడా లేవు. హల్లెలూయా, హల్లెలూయా. ఆది కాండము మొదలుకొని ప్రకటన వరకు 66 పుస్తకాలు తెలుసు. లోకంలో ఉన్న 33,000 దేవతల పుస్తకాలు కూడా తెలుసు. తెలియకుండా ఎవరు లేరు. హల్లెలూయా. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది పరిశుద్ధ గ్రంథం. హల్లెలూయా. యాకోబు పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు చక్కని మాటలు మనకు తెలియపరుస్తున్నాడు. ఆయన చాలా ప్రార్థన పరుడు, గొప్పవాడు. యాకోబు పత్రికలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు అపొస్తలులైన పౌలు కొన్ని మాటలు మనతో హెచ్చరిస్తూ వచ్చాడు. నూతన నిబంధనను చూసినట్లయితే ఎక్కువగా పౌలు మాటలు మనకు అగపడతా ఉంటాయి. పౌలు సంఘాన్ని బలపరుస్తూ, సంఘాన్ని సరిదిద్దుతూ, విశ్వాసులని సరిదిద్దుతూ, నిజమాడుతూ, నిజము చెబుతూ, విశ్వాసులు ఏమన్నా అనుకోని పర్వాలేదు కానీ వాళ్ళకి నేను శత్రులైన పర్వాలా, కానీ దేవునికి మాత్రం వీళ్ళు స్నేహితులుగా ఉండాలని కోరుకున్నాడు. ఏం గట్టికి చెప్తే నీకు ఇంకా స్నేహితులుగా మారాలి లేదా? హల్లెలూయా. నేను మీకు శత్రునైన పర్వాలా, కానీ మీరేం కావాలి? దేవునికి చెప్పాలా? సేవకుడు శత్రువు అయితేనే దేవునికి నువ్వు స్నేహితురాలుగా మార్చబడతావంట. హల్లెలూయా. అని సాయంత్రం నుండి మా మీద శత్రువుగా ఉండకండి. ఉదాహరణ చెప్పాను, జెస్సీ మొదటి మందే అంతా క్లాస్ కదా. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో ప్రభు చక్కని మాటలు మనకు తెలియపరుస్తున్నాడు. ఒక మేలు కలిగే మాట పలుకుచున్నాడు, మేలైన మాట పలుకుచున్నాడు. యాకోబు పత్రికలో నుండి మేలు కలిగే మాట ఇది అందరి నోట పంచుకోవాలి ఒక పాట. ఆమేన్, హల్లెలూయా. మీరు పాటలు పాడుతుంటే నాకు ఎంతో సంతోషం ఉంది. ఆమేన్. అరే ఆఫ్టర్ ఒక 60, 70, 80 సంవత్సరాలు బతికి నాకు ఇంత సంతోషంగా ఉంటే ఇక మరి పరలోకమంతా ఎంత సంతోషపడతాడు. హల్లెలూయా. పాటలు పాడటం నేర్చుకోవాలి, ఆరాధించటం నేర్చుకోవాలి, స్తుతించటం నేర్చుకోవాలి, విజ్ఞాపన చేయడం నేర్చుకోవాలి. ఏది తక్కువ చేయడానికి వీలు లేదు. కొంతమంది అంటారు, ఇందుకు అంత కేక పెడుతున్నారు ఆరాధనలో, పాస్టర్ వచ్చినారంటే నువ్వు పెట్టించే కేక్ కాదు అది. హల్లెలూయా. వాళ్ళు చేసుకోవాలి. ఏ కేక వచ్చింది? యేసయ్య నామములో కేక వచ్చింది. హల్లెలూయా. ఒక్క పూట తిని వాడు ప్రయాసపడుతున్నారు. అదంటే తీసే నేను పరిపూర్ణంగా తీర్మానంలో ఉన్నాను, దేవుడు కృపను బట్టి నన్ను బ్రతికించుకుంటున్నాడు. ఆమేన్ అంటే బాగుండగా అంటే నేను బ్రతకడానికి ఇష్టం లేదు, అంత సౌండ్ తగ్గింది. నేను బతికితే అనేక మంది బతికెత్తా. డాక్టర్ గారు ఉంటే ఊళ్ళో ఎంతమంది బతికెత్తారు. ఆయన లేకపోతే ఎవరు బతుకుతారు? హల్లెలూయా. ఊరికి డాక్టర్ ఉండాలా, ఊరికి పాస్టర్ గారు కూడా ఉండాలి. గుర్తుపెట్టుకో, పాస్టర్ గారు వద్దు, డాక్టర్ గారు వద్దు అన్నామంటే అంబులెన్స్ వస్తుంది తొందరగా. ఊరికి ఎవరెవరు ఉండాలా? పాస్టర్ గారు ఉండాలా, డాక్టర్ గారు కూడా అవసరమే. డాక్టర్ గారేమో శరీర బలహీనతలకు స్వస్థతనిస్తాడు, పాస్టర్ గారేమో ఆత్మ సంబంధమైన కృపావరములతో నింపబడిన అభిషేకాన్ని చేస్తా ఉంటాడు. గ్రామానికి డాక్టర్ ఉండాలి, గ్రామానికి యాక్టర్ లేకపోయినా పర్వాలా, సినిమా హాల్ లేకపోయినా పర్వాలా, ఇంకా వ్యాధి షాపు లేకపోయినా పనులు బతుకుతారు జనం. హల్లెలూయా. కానీ గ్రామానికి ఎవరు ఉండాలి? డాక్టర్ గారు ఉండాలి, పాస్టర్ గారు. ఇద్దరు లేకపోతే గ్రామంలో ఇబ్బందులు వస్తాయి. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన బలాన్ని తినిపించేది దేవుని సేవకులు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా.
వాళ్ళేమో రోగికి కొత్త స్వస్థతనిచ్చారు, కానీ పాస్టర్ గారి ద్వారా పాపికి కాదు పాపికి ఎవరున్నారు పాస్టర్ గారు? నువ్వు పాపి పాపడినావు ఎవరున్నారంట. డాక్టర్ గారేమో శరీరానికి ఏమిస్తాడు? రోగికి శరీర బలహీనతలను విడిపించడానికి ఆయన ద్వారా స్వస్థత జరిగింది. మరి ఇప్పుడు పాస్టర్ ద్వారా ఏం జరిగింది? ఒక పాపిని రక్షణ మార్గములోకి నడిపించడానికి దేవుని సేవకుని దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. గుర్తు పెట్టుకో, డాక్టర్ గారు పాస్టర్ గారు ఇద్దరు ఉండాలి గ్రామాన్ని. ఆమేన్ ఆమేన్ అంటే బాగుండుగా. హల్లెలూయా. మంచిది. లేఖనములోకి వెళ్ళి చూసినట్లయితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చక్కని మాటలు తెలియపరుస్తున్నాడు. చదవగలిగిన వాళ్ళు నేను ఎందుకో ముందుగానే చెప్పానంటే, చాలా మంది చెప్పిన అరగంట కూడా వాక్యం చూడలేదంటే అర్థమైంది. సేవకుడు చెప్పే మాటకు లోబట్టాల. అందుకని నేను ఒక 10 నిమిషాల ముందే చెప్పాను. 4వ అధ్యాయము ఒక్కసారి మీరు చూడగలిగినట్లయితే లాస్ట్ వచనాన్ని చదువుకుందాం. దాన్ని 17వ వచనం అంటారు. ఏ కలిగిందంట అమ్మ వినాలరా. మ్యూజిక్ లైన్లోకి వచ్చింది. అప్పుడు మాత్రం ఏం కొడుతున్నారు? పిడికలు ఏంటి అమ్మ? అమ్మలు తెలుసు పిడికి అట్ట కొడతారమ్మా. ఇట్లా గోడ గట్టి కొడతారా లేకుంటే అట్ట అద్దుతారా? అమ్మ బాగా చూడాలి. పిడికలు ఇట్ట అద్దుతారు, చప్పట్లయితే కొడతారు. ఇప్పుడు సేవకురాలు పాడుతుంది, అక్కడ నుంచి సౌండ్ మ్యూజిక్ వచ్చి ఇప్పుడు ఆ రెండే పని అయిపోయింది. కానీ మనం మాత్రం పిడికలు కొట్టకూడదురా. పిడికలు కొట్టేవనుకో రేపు పిలుచుకొని పోతాం. పిడికలు కొట్టదు. హల్లెలూయా. ఏం కొట్టాలా? చాలా మంది ఇంకా పిడికలు కొడతా ఉంటారు. ఇక లబ్బర్ సప్పట్లు కొంతమంది కొడతా ఉంటారు. లబ్బర్ సప్పట్లు తెలుసుగా? లబ్బర్ మీరు కొట్టి ఎంత మంచిగే. ఆమేన్ హల్లెలూయా. దేవుని వాక్యములోకి మనం వెళ్ళి చూసినట్లయితే యాకోబు పత్రికలు అగపడుతుంది కదా. మరొకసారి ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి మేలైన దానిని చేయ ఎరుగకయు అలాగు చేయని వానికి ఈ ఒక్కడ పట్టుకోవాలా. పాపం ఏంటంటే చాలా మంది భర్తకి పాపం చేస్తున్నారు, భార్యకి పాపం చేస్తున్నారు. అర్థమైందో అర్థం కాలేదు. ఏంది పాస్టర్ ఇంత మరి పిచ్చి మాటలు మాట్లాడతాం నువ్వు? హల్లెలూయా. భర్తకు మేలైనది చేయాలి నీవు, భార్యకు మేలైనది చేయాలా. కీడు చేయడానికి ఉద్దేశించకూడదు, కీడు చేయడానికి ఆలోచించకూడదు. అసలు ఇంతగా ఏంటా మేలు, ఏంటా కీడు? ఏమన్నాడు ఇక్కడ? మరొకసారి చదువుదామా? కాబట్టి చాలా మంది భర్తకు మేలు చేయాలని ఆలోచన ఉండదు, భార్యకు మేలు చేయాలని ఆలోచన ఉండదు, పిల్లలకు మేలు చేయాలని చెప్పాలా. మీరు పోగాక నేను లైన్ లోకి వస్తా. హల్లెలూయా. ఎందుకంటే చెప్పింది యేసయ్య గనక నేను లైన్ లోకి వస్తా, నువ్వు లైన్ లోకి వస్తా. ఆమేన్ హల్లెలూయా. భర్తకు మేలు చేయాలా, కీడు చేయాలా? నేను మేలు చేస్తాను, చేసి పైకేస్తాను. మీకు ఆధార్ కార్డు లేదు ఏమంటా? నేను మేలు చేసేవాడు చేతులు ఎత్తండి. ఆమేన్. ఏంటి పాస్టర్ గారు నిజంగా నువ్వు ఆ మాట మాట్లాడుతున్నావు? మాకు వివాహం 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు పిల్లలు పుట్టారు, అసలు ఈ రోజు ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నావు అంటే ఆయన అంటున్నాడు కదా, మేలైనది చేయనరగక కొన్న చాలా మంది ఏం చేస్తున్నారంట? అమ్మాయి పట్టుకున్నగా మాట. హల్లెలూయా. మీరు తప్పుగా అర్థం చేసుకోకండి, వాక్యం అది. చాలా మంది భర్తలకు మేలు చేయను చేతగాటల, భార్యలకు మేలు చేయను చేతగాటల, పిల్లలు తల్లిదండ్రులకు మేలు చేసే విధం ఉంది కానీ చేయటానికి చేతగాటల, చేయటానికి వెరిగి ఉండి కూడా చేయలేకపోతున్నాం. ఏంటి మేలు? మేలు 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 అని లాస్ట్ టైం అన్నాడు. పాపము హల్లెలూయా. పాపం కలిగిద్ది అంటున్నాడు. ఇందేనా అసలు ఇంత రాంగ్ రూట్ లో ఉన్నాడు. అసలు భర్తకి ఎవరు పాపం చేస్తారు, ఎవరు కీడు చేస్తారు?
పాపం అన్నాడు లాస్ట్ మాటలో. మొదటేమో కీడు, మేలు చేయాలన్నాడు. మొదట ఏం చెప్పాడు అంటే మేలు చేయట్లేదని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కీడు చేస్తున్నామని అర్థం. తప్పుగా అర్థం చేసుకోవద్దు, ఎవరు అర్థంగా వెళ్ళొద్దు. ఎందుకంటే మనం ఆత్మానుసారంగా అర్థం చేసుకుంటే అన్ని మాటలు మన హృదయంలో పీడవుతాయి, అన్ని మాటలు మన హృదయంలో నింపబడతాయి. హల్లెలూయా. ఇప్పుడు భర్తకి భార్య మేలు చేయాలి, భార్యకు భర్త మేలు చేయాలి. మరి పిల్లలకు తల్లిదండ్రులు మేలు చేయాలి, తల్లిదండ్రులకు పిల్లలు మేలు చేయాలి. మరి మేలు చేయాలంటే మనం ఏం చేయాలి? మాట చెప్పి మా అమ్మ కొట్టండి సాపడతాం చాలా. హల్లెలూయా. ఇదే మాట పాపము పాపం అంటున్నాడు. ఒకవేళ నువ్వు ప్రార్థన చేయకపోతే ఉందా లేదా మాట? అమ్మ ఉందా లేదు వాక్యంలో లేదా? మా అమ్మ చెప్పిన మాట మంచి నెంబర్ 1 మాట. ఎప్పుడు చదువుకున్నా కానీ ఏ కాలేజీ పోయినా నాకు అతను నెంబర్ 1. దేవుడు మంచి వరం ఇచ్చిండు. హల్లెలూయా. భర్తకు కీడు చేసే విధానంలో కీడు చేయడానికి ప్రయత్నం చేయొద్దు, మేలు చేయడానికి ప్రయత్నం చేయి. భార్యకు మేలు చేయడానికి ప్రయత్నం చేయి. ఏ మేలదంటే అదే మనం సామ్యూయేలు గ్రంథంలోకి వెళదాం. నా మట్టుకు నేను నీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. హల్లెలూయా. చెప్దామా? హల్లెలూయా. ఏం చెప్పామయ్యా? చెమటలు కూడా పడుతుంటాయి, చెప్పాలి చెమటలోనే. మీరు చదువుకున్నారని మిమ్మల్ని కించపరచట్లా, మిమ్మల్ని ఇంకా పురుకొల్పాలని ఆశ. ఆమేన్. చూడండి, మనము తల్లిదండ్రులకు మేలు చేయాలి, పిల్లలకు మేలు చేయాలి, మన కట్టుకున్న భర్తకి మేలు చేయాలి, కట్టుకున్న భార్యకి. కొందరు తీసాడు పెట్టండి రా, నాకు మేలు చేసిన వాడు అవుతారు, నాకు మీరు మేలు చేసిన వాడు అవుతారు. పిల్లలు ఏంటంటే తెలియదు. ఏమంటానంటే మీకు రోషం కొట్టాలి. ఆమేన్. నేను రోషంతో ఉన్నప్పుడు మీరు కూడా రోషంతో ఉన్నారనుకో, అప్పుడు మీరు రోషం కలిగి దేవుని సన్నిధిలో స్తుతించగలుగుతారు. పాటలు పాడడం మంచిది, ఆమేన్. స్తుతించడం మంచిది, ఆమేన్. ఆరాధించడం మంచిది, ఆమేన్. విజ్ఞాపన చేయడం మంచిది, ఆమేన్. ఉపవాసం ఉండటం మంచిది, ఆమేన్. వాక్యం వినటం ఇంకా మంచిది. ఇప్పుడు దేవుని వాక్యము సెలవిస్తున్న మన కుటుంబం వరకు మనం ఏం చేయాలా? మేలు చేయాలా. వాడు ఫుల్లుగా తాగుపోతాడైనా సరే వాడి కోసం మేలు చేయి. మేలంటే ప్రార్థన చేయి. అయ్యా, నా భర్తని ఇదిగో వాళ్ళ అమ్మ మార్చలేదు, వాళ్ళ నాన్న మార్చలేడు, కట్టుకున్న భార్యని నైగోలే మార్చేదెవరు? ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఒకటే, మేలు చేయి. ఏ మేలంటే డబ్బులు ఇవ్వమని చెప్పాలా, వెండి ఇవ్వమని చెప్పాలా, బంగారాన్ని బట్టి మేలు జరిగిందని చెప్పాలా. దేని బట్టి అంట? ప్రార్థన చేయుటాన్ని దాన్ని బట్టి నీ భర్తకు నిజమైన మానుబలిసి వచ్చింది, అది నువ్వు మేలు చేసినదని అవుతావు. మేలే చేయను గాని మేలు చేసేది ఎవరంటే ప్రార్థన చేసేవాడు. గుర్తు పెట్టుకో, నన్ను నువ్వు ఏమనుకున్న పర్లా, మనం ఉంటే మహా ఎంత ఉంటాం? మనకంటే ఎంతమంది పోయారు ముందు? 70 దాడుతుంటే మనం దగ్గర పడ్డట్టే. దేనికి? అమ్మ బాగా చెప్పిందిరా, 70 దాడుతుందని మనం దగ్గర పడుతున్నట్టే, ఆయన దగ్గర పోతున్నామని అర్థం. హల్లెలూయా. ఆయన దగ్గర పోయే ముందు ఎవరు పడరు, అంతా సీకరగా ఉండదు, వెళ్ళిపోతాం పైకి. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ అంటుంది కదా, ఏమని చదివేది? మొట్టమొదటి మాట మరొకసారి చదివే మాటని ఎప్పుడు అన్నది? నా భర్త చచ్చిపోయి నాకు అనలేదు కదా అమ్మ. ఇది చూడండి. హల్లెలూయా. బ్రతుకున్నట్టు ఈయన కూడా బ్రతుకున్నాడు ఆయన ఆత్మీయతలో. హల్లెలూయా. ఆమె బ్రతుకు దినములన్నీ కూడా తన యజమానుడికి ఏం చేస్తుందట? కీడు చేస్తున్నావంటే నీ భర్తకు నువ్వు ప్రార్థన చేయట్లా, నీ భర్త కోసం నువ్వు చెప్పట్లా. మేలు చేయడం అంటే ప్రార్థన. అతడు లోకములో ఉన్నాడు, పాపములో ఉన్నాడు, ఒక రౌడీ విజయం చేస్తున్నాడు, ఒక జోతగాడుగా ఉన్నాడు, త్రాగుడుబోతుగా ఉన్నాడు, తిరుగుబోతుగా ఉన్నాడు, లోకమైన భయంకరమైన కయ్యరుమని తిరుగుతున్నాడు. అతను కోసం ఏం చేయాలంటే కీడు చేయొద్దు. ఏం చేయాలంట? మేలు. ఆమేన్.
అతని కోసం నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో ప్రభు నీ ప్రార్థన ఆలకించి అతని గురించి కూడా దేవుడు ఖచ్చితంగా మారు మనసు పంపుతాడు. హల్లెలూయా. చేసిన నీ భర్తను మెప్పించలేవు, సంతోష పెట్టలేవు. ఆమేన్. ఈ భర్త నేను పక్కన పెట్టి ఇంకొక భర్త ఉన్నాడు మనకి. ఎవరైనా సృష్టి. ఈ భర్త మనల్ని ఏం చేస్తాడు? ఇప్పుడు నేనున్న భర్తగా ఆ భార్యగా ఉంది, ఆ నన్ను ఈ భర్త ఈ భార్య గురించి కాదు, ఆత్మ సంబంధమైన భర్త ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. నువ్వు మేలు చేస్తున్నావా, కీడు చేస్తున్నావా, నీ భర్త మీద సొలుగుతున్నావా, గొలుగుతున్నావా? ఎవరు చూస్తారు ఈ పని? పెట్టింది పేరు ఎవరు చూస్తారట? ఇప్పుడు నేను కానీ నిద్రపోయానుకో, ఇప్పుడు ఆమె ఏం చేసింది నాకేమి, ఆమె నిద్రపోయినాను నేనేం చేసింది ఆమెకి తెలియదు. ఇప్పుడు ఆమెను నన్ను చూసేది ఎవరు? భర్త. మనందరికి ఒక భర్త ఉన్నాడు, ఆయన ఒక్కడే సృష్టికర్త. ఆయన నీ భర్తకు నువ్వు మేలు చేస్తున్నావు, కీడు చేస్తున్నావు, ఆయన చూస్తున్న దేవుడు ఆయన. హల్లెలూయా. ఈ రోజు నేను నీ భర్తకు నువ్వేం చేయాలి? దొంగోడై ఉండొచ్చు అన్ని భర్త దొంగోడు కమ్మని చెప్పట్లా. దొంగోడై భర్తలు ఉన్నారు లేరా? లేరా? ఉన్నారా? త్రాగుబోతే ఉన్నారా లేరా? లోకములు మునిగిపోతూ ఉన్నారా లేరా? జోతగాడుగా ఉన్నారా లేరా? ఎంతో మంది చూడండి, అనేకమైన జోతగాళ్ళని అనేకమైన అలవాట్లు పడిపోయి ఉన్నారా లేరా? ఉన్నారు. దేవుని కృపను బట్టి నీకు ఇచ్చిన భర్త దేవుని సన్నిధిలో చక్కగా పెరుగుతున్నాడు, మంచిదే. ఇంకా నువ్వు అతనికి ఏం చేయాలంటే మేలు చేయాలి. హల్లెలూయా. నీ భర్త కోసం కన్నీరు పెట్టాలి, నీ భర్త కోసం ప్రార్థించాలి, నీ భర్త కోసం ఉపవాసం ఉండాలి, నీ భర్త కోసం విజ్ఞాపన చేయాలి, నీ భర్త కోసం ఏది చేసినా మేలు చేయి. అప్పుడు నీ కుటుంబం ఆశీర్వదించబడును గాక. హల్లెలూయా. భార్య పని చేయాలి, భర్త కూడా ఏం చేయాలి? భార్య కోసం మేలు చేయాలి. ఆమేన్. నీవు గాని నీ భార్య కోసం మేలు చేస్తే ఇక భార్య భర్తలు పోలీస్ స్టేషన్ అవసరం ఏమీ లేదు. హల్లెలూయా. ఎందుకు పోలీస్ స్టేషన్ ఎందుకు పోతున్నాం అంటే వీళ్ళు మేలు చేయట్లా. ఎవరు మేలు చేయండి? భార్య భర్త వాళ్ళిద్దరు ఎవరో కట్ట మేలు చేయట్లా. మేలు చేయట్లేదంటే అర్థం ఏంది? హల్లెలూయా. కీడు చేసే భార్యలు ఉంటే భర్తలు ఏమైపోతారు? తప్పిపోతారు. కీడు చేస్తే కీడు అంటే నీ భర్తకి కీడు కంటే ఏదో తలపెడతామని కాదు, నువ్వు ప్రార్థన చేయకపోవటమే. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయకపోవటమే కీడు చేసిందని అవుతున్నావు, పాపం చేసిందని అవుతుందని వాక్యమే సెలవిస్తుంది. సామ్యూయేలు ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడంటే సామ్యూయేలుతో మాట్లాడుతున్నాడు. సామ్యూయేలు సంఘములో ప్రకటన చేయి, ఎంతో మంది భర్తలని భార్యలు ఏం చేస్తున్నారట? కీడు చేస్తున్నారు. ఎంతో మంది భార్యలను భర్తలు ఏం చేస్తున్నారు? కీడు చేస్తున్నారు. అంటే భార్య కోసం ప్రార్థన చేసే భర్తలు లేరు, భర్త కోసం భార్యలు ప్రార్థన చేసేవాడు లేరు. ఇప్పుడు భార్య కోసం భర్త, భర్త కోసం భార్య ఇద్దరు కలిసి మేలు చేసుకుంటే ఎట్లుంటుందా ఇల్లు? అమ్మా సువాసన వచ్చింది. ఆమేన్. సువాసన సువాసన ఇల్లంత సువాసన. ఇప్పుడు భార్యగా నువ్వు ఉంటే నీ భర్తకి ఏం చేయకూడదు? మాగలమ్మా ఎంతమంది రోజులు పెట్టుకున్నారు కదా, ఇన్నిసార్లు చెప్పారు కానీ ఇద్దరు మైకి లేకపోయినా భర్త కోసం ఏం చేయకూడదు? కీడు చేయకూడదు. కీడు చేయకూడదు. నువ్వేం చేయాలి? భర్త కోసం ప్రార్థించు. అతడు ఏ స్టేజ్లో ఉన్నాడు, ఎక్కడున్నాడు, పనికి వెళ్ళాడు, పొలం వెళ్ళాడు, లేదా జాబుకి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళి నీ వంతు నువ్వేం చేయాలా? ప్రార్థన చేస్తే నువ్వు నీ భర్తకు నువ్వు కీడు చేయలేవు. హల్లెలూయా. నువ్వు కానీ ప్రార్థన చేయకుండా ఉన్నావంటే ఖచ్చితంగా నువ్వు కీడు చేసిందని అవుతావు. మరొక మాట, అసలు మాట పాపం చేసిందని అవుతావు. ఈ మాట గుర్తు పెట్టుకో. దయాకర్ పాస్ గారు చెప్పారు, నువ్వు రాసుకో. ఈ మాట ఎక్కడ కాదు, ప్రపంచంలో ఏ సేవకుడికి వెళ్ళి దేవుడు నీకు చెప్తాడు. ఆమెనండి బాగుండుగా, బైబిల్ ఆమెనండి బాగుండుగా, బైబిల్ ఆమెనండి బాగుండుగా. హల్లెలూయా. హల్లెలూయా. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దానిని పొందబోని వారికి చేయకుండా వెనుతీయకము. ఎనుక తీయొద్దు. నీకు తెలుసు మేలని,
నీకు తెలుసు నీ భర్త గురించి చేస్తే ప్రార్థన అది మేలే. నువ్వు ప్రార్థన చేయకుండా నీకు ఇష్టం వచ్చినట్టు తిని, నీకు ఇష్టం వచ్చినట్టు నిద్రపోయి, నీకు ఇష్టం వచ్చినప్పుడు ఉండి నువ్వు నా భర్తకు నేను మేలు చేస్తున్నా, నేను కీడు చేయలేదంటే లేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ భర్తకు నువ్వు మేలు చేస్తున్నావంటే ప్రార్థన చేస్తున్నావని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. నీ భర్తకు మేలు నువ్వు కీడు చేస్తున్నావంటే పాపం చేస్తున్నావని అర్థం. గుర్తుపెట్టుకున్నా, నేను అనుకున్న పర్లేదు దేవుని మాట. ఆమేన్. ఇది దేవుని మాట, దేవుని పాట, దేవుని పాట. ఆమేన్. ఇప్పుడు మనం అందరం ఏం చేయాలంటే, ఇప్పటి వరకు మన భర్తల గురించి ఒకవేళ ప్రార్థన చేయలేదేమో, భార్యల గురించి ప్రార్థన చేయలేదేమో, పిల్లల గురించి ప్రార్థన చేయలేదేమో, తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేయలేదు. ఈ రోజున మనం ఏం చేయాలి? ఇప్పుడు మన భర్తలకు మేలు చేయాలి, మన భార్యలకు మేలు చేయాలి, మన తల్లిదండ్రులకు మేలు చేయాలి, మన పిల్లలకు మేలు చేయాలి. మేలు చేయాలంటే నువ్వేం చేయాలి? మా అమ్మ ఎట్ట కొట్టుకుందో కానీ ఎప్పుడు కొట్టుకుందో, బ్రిటిష్ వాళ్ళు బాప్టిస్ట్ ఇచ్చినప్పుడు తెల్లోళ్ళు నెమ్మరు మన మాట పట్టుకుంది 2025లో. దానికి చప్పట్లు కొట్టండి మా అమ్మ కోసం. చప్పట్లు పట్టమంటే ఈ చప్పట్లు ఆ చప్పట్లు కాదు, ఈ చప్పట్లు పట్టు. హల్లెలూయా. మంచి మాట పట్టుకో. నిజంగా ఎంత జ్ఞానవంతురాలు నప్పించింది ఈరోజు. ఎందుకంటే పట్టుకోవాలి. నీకు ఎంత డబ్బు ఉందా, ఎంత తెలివి ఉందా, ఎంత చదువు ఉందా కాదు. దేవునికి కావాల్సింది దేవుని మాటలు జ్ఞానము కలిగి నడిచేవాడు కావాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం పాపం చేయకూడదు. ఏం చేయకూడదు? మన బ్రతుకు దినములన్నీ పాపం చేయకూడదు. పాపం చేయడమే కాక కీడు కూడా చేయకూడదు. ఆమేన్. అర్థమైంది అనుకుంటా ఈ మాటలని. హల్లెలూయా. నాకు అర్థమైంది అన్నారు. చెప్పకూడదమ్మా. భర్తకు మేలు చేయమని అర్థమైందా, కీడు చేయమని అర్థమైందా? గట్టి చెప్తే ఏమైందా? నీ భర్తేగా. హల్లెలూయా. నా భర్తకు నేను మేలే చేస్తానన్న వాళ్ళు ఆ మాట పలుకుద్దా? నా భర్తకు నేను మేలే చేస్తాను చేతులు పెట్టి నేను ఇప్పుడు ఎందుకు ఎత్తుతానయ్యా? పెళ్ళిళ్ళు ఎందుకు ఎత్తుతా? కానీ నా భర్తకు నేను మేలే చేస్తాను. మేలు చేయడం అంటే ప్రార్థన. నీ జీవితంలో నీ పిల్లల జీవితం ఎప్పుడు మర్చిపోవద్దు. కానీ ఎందుకో పరిశుద్ధాత్మ లేకపోతే దేవుడు నాకు లోపల కూర్చొని నేను మోకరించి ప్రార్థన చేసి అడుగుతున్నా, ఏం చెప్పాలయ్యా, ఏం చెప్పాలా, నాకేం అర్థం కావట్లేదంటే చెప్పు. ఇదిగో భర్తల గురించి, భార్యల గురించి, పిల్లల గురించి, తల్లిదండ్రుల గురించి మాట్లాడమన్నాడు. అంతేగాని నా అంతా నేనేమంత డిగ్రీ చదివాను కాదు. ఎందుకు చప్పట్లో చదవకుండా ఉన్నావనే? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ దేవుడు ఇచ్చే జ్ఞానం వేరు. ఆమేన్. పేతురు యోహాను చదువులేదు, విద్య లేదు, బొమ్మలు అయిపోయారు. కానీ వారి ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు 3000 మందికి రక్షణ మార్గంలో నడిపించుకున్నాడు. దేవుడే జ్ఞానం ఇస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మన భర్తలకు మనం ఏం చేయకూడదు? కీడు చేయకూడదు. కీడు అనగానే ఏదో అనుకుంటాం, వాళ్ళ మీద బుక్ కేసులు పెట్టడము. అమ్మా బుజ్జి అది కాదు, కేసులు పెట్ట కీడు అతనుకోగాక. హల్లెలూయా. విడాకులు చేయడం అది కాదు. హల్లెలూయా. ఇక ఎన్నటికి నా భార్యకు నేను కీడు చేయకుండా ఉండను గాక. కీడు చేయడం అంటే దిగేసుకొని నేను నిద్రపోయేటప్పుడు బొందడం కాదు. హల్లెలూయా. ప్రార్థన చేయకపోవటమే కీడు చేసినట్టయితా. ప్రార్థన చేయకపోతే నా భార్యను బట్టి నేనేమైపోతా? పాపం చేసిన వాడిని అవుతా. అందుకని భార్య అయితేనేమో భర్త కోసం ప్రార్థన చేయాలి, భర్త అయితేనేమో భార్య కోసం ప్రార్థన చేయాలి. ఏ రోజైతే నీ ఇంట్లో ప్రార్థన, నీ భర్త కోసం నువ్వు ప్రార్థన చేయలేదో ఖచ్చితంగా నువ్వు కీడు చేస్తున్నావని అర్థం, ఇంకా పాపం చేస్తున్నావని కూడా అర్థమే. హల్లెలూయా. తప్పుడు అర్థం చేసుకోవద్దు. ఈ రోజు నుండి మన భర్తల కోసం మనం మేలు చేద్దాం, మన భార్య కోసం మేలు చేద్దాం. ఆమె బ్రతుకు దినములన్నీ ఏం చేసిందంట? భర్త కోసం మేలే చేసింది. కీడు ఎప్పుడు చేయాలి? హల్లెలూయా. మేలంటే ప్రార్థన, మేలంటే ప్రార్థన ధ్వని. హల్లెలూయా. నీ భర్తకు మేలు చేయును గాక, నీ భార్యకు మేలు చేయును గాక, నీ పిల్లలకు మేలే చేయును గాక, నీ తల్లిదండ్రులకు మేలే చేయును గాక. హల్లెలూయా. మేలైన దాన్ని చేయనెరిగియు
అలాగు చేయని వానికి పాపము కలిగిందంట. అందుకని సామ్యాలు ప్రవక్త ద్వారా మాట్లాడాడు కదా, నేను ఒకవేళ నా భార్య కోసం ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడిని అవుతా. నా భర్త కోసం ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడిని అవుతా. నా గ్రామం కోసం ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడిని అవుతా. నా దేశం కొరకు ప్రార్థన చేయకపోతే అయితే ఏమైపోతానంట, పాపం చేసేది వాడిని అవుతానని ముందుగానే సమూయేలు దేవుని సన్నిధిలో ప్రతిమాడుకుంటున్నాడు ప్రార్థన చేసి. అయ్యా, నేను గాని నా దేశం కోసం ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడిని అవుతానయ్యా. నేను అలా పాపం చేసి కీడు చేయకూడదు. నా దేశ క్షేమం కోసం, నా గ్రామ క్షేమం కోసం, నా గ్రామంలో ప్రతి కుటుంబం కోసం, గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తుల కోసం నేను మేలు చేసేవాడిగా మార్చబడును గాక. హల్లెలూయా. అదే కింద వచ్చిన అంటాడు కదా సామ్యుల గ్రంథములో, కిందకు ఒక మాట కబడుతుంది, అది ఏది దూరం అయిపోయి కీడు చేయటం దూరం అయిపోవాలా. ఆమె నుండి బాగుండుగా. ఇక ఈ రోజు నా భర్తకు నేను కీడు చేయకుండా ఉండును గాక. ఏది భాష గారు ఎంత మేలు చేస్తాను అనుకుంటా. నువ్వు మేలు నువ్వు చేసే మేలు వేరు. నువ్వేం మేలు చేస్తావు? నీ పుట్టింట్లో ధనము ఎండో బంగారం ఉంటే మీ ఆయనకి ఇచ్చి మేలు చేసినట్టు అది కాదు. నువ్వు ప్రార్థన చేస్తే మేలు చేసినట్టు. అదే నీ భర్తకు ఒక ఆస్తి, అదే నీ పిల్లలకు ఒక ఆస్తి, అదే నీ కుటుంబానికి ఒక ఆస్తి. ఏమిటి ఆస్తి అంటే ప్రార్థన కంచె నాటడమే నీ ఇంటికి ఒక ఆస్తి. హల్లెలూయా. అది నాకు దూరం అయిపోవడం అంటే నా భర్తకు నేను కీడు చేయకూడదు. నేను చెప్పానా బయట చెప్పిందా? మరోసారి చదువు మాట అర్థమైంది. మానుట వలన అది నాకు దూరం అయిపోవును గాక అంటున్నాడు ప్రవక్త. ఆ మాట అంటున్నాడంటే రోజు 10 నిమిషాలు ప్రార్థన చేసిన మనం ఎంతనా? హల్లెలూయా. ప్రవక్త అభిషిక్తుడు, బలాయితుడు, గొప్పవాడు, దేవుని సన్నిధిలో ఒక బలముగా వాడబడుతున్న దైవ సేవకుడు సామ్యుయేలు అంటున్నాడు కదా ఇక్కడ, అయ్యా అది నాకు దూరం అయిపోవును గాక. ఏం దూరం కావాలా? ఏ దూరం కావాలా? కీడు చేయటం నాకు దూరం అయిపోవాలా. మరి ఏం చేయాలి సామ్యుయేలు? నేను ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారా పరిస్థితులు మారిపోతాయి. ప్రార్థన ద్వారా కుటుంబాలు కట్టబడతాయి. ప్రార్థన తర్వాత విడిపోయిన భార్య భర్తలు కట్టబడగలుగుతారు. ప్రార్థన ద్వారా అప్పుల బంధకాలు తొలగిపోతాయి. ప్రార్థన ద్వారా శాపం వెలిగిపడుతుంది. ప్రార్థన ద్వారా దోషాలు పోతాయి. ప్రార్థన ద్వారా మాంత్రిక శక్తులు, అంధకారమైన శక్తులు యేసు నామములో కుటుంబం నుండి దూరం అయిపోతాయి. ప్రభువా ప్రార్థన చేసయ్యా, ప్రార్థించకుండా ప్రయాణం ముందుకు సాగుతుంది. ఆమెనంటే బాగుండదా? ఎప్పుడు నీ డబ్బులు పెట్టినా సాగుతుంది. నీ జేబులో నిండా డబ్బులు ఉంటే నీ ప్రయాణం సాగుతూ ఉంటుందా? లేకపోతే ప్రార్థన ద్వారా? హల్లెలూయా. జేబులో డబ్బులున్నా, ఉంగరాలున్నా, బంగారం ఉన్నా ముందు ప్రార్థన ద్వారా మన ప్రయాణం. ఆమెనంటే బాగుండు కదా. హల్లెలూయా. ఒక తల్లి గురించి, తండ్రి గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడమని ప్రేరేపణిస్తున్నాడు. మరి నీకెంటుందో నాకు అర్థం కాదు. హల్లెలూయా. నాకు మాత్రం సంతోషం ఉంది. హల్లెలూయా. ఎందుకంటే నేను పాపం చేయకూడదని అర్థం. ఆమేన్. నేను ఎవరికి కీడు చేయకూడదని అర్థం. ఆమేన్. ఎవరికి కీడు చేయని ఉద్దేశించకూడదు. ఎవరు పాపం చేసే ఉద్దేశం కూడా రాకూడదు. పాపం అంటే ప్రార్థన చేయకపోవటమే పాపం. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనందరికీ తెలుసు, ఒక గొప్ప దైవ భక్తుడు, ఆ దేశంలో గొప్పవాడు, ఆ దేశంలో బల నమ్మకమైన వాడు, దేవుని దృష్టిలో కూడా యథార్థంగా పడ్డాడు, దేవుని దృష్టిలో నమ్మకంగా ఉన్నాడు. అటువాని కుటుంబములో తండ్రి పిల్లలకు కీడు చేయటలా. హల్లెలూయా. ఆ తండ్రి అంట పాపం చేయట్లేదంట. ఎవరా తండ్రి? నా పిల్లలకి నన్ను బట్టి పాపం రాకూడదు. హల్లెలూయా. ఏ తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు? తల్లిదండ్రులు కోరుకునే మాట ఏంటంటే నా పిల్లలు నన్ను బట్టి ఆశీర్వదించబడాలంట.
నా ఆస్తి నా పిల్లలు గొప్పవాళ్ళు కావాలని కోరుకుంటారు. హల్లెలూయా. యోబు భక్తుడు కూడా లోకానుసరమైన ఆస్తి చూడటల్లా, లోకానుసరమైన వెండి బంగారాలు పట్టించుకోవటంలా, ఇదిగో నా పిల్లలు ఆశీర్వదించబడాలి, దీవించబడాలి. అయితే వారి కోసం ఏం చేయాలంటే నేను మాత్రము కీడు చేయను. మన మధ్యలో సౌజన్య మంచి మాట పట్టుకొని మంచి భక్తుడు ఆయన. ఆమేన్. ఆ దేశంలో నెంబర్ 1 క్యాండిడేట్ ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేశంలో మంచి పేరు పొందినవాడు, మంచి పేరు ప్రఖ్యాతులు పొందినవాడు. ఆ దేశంలో గొప్ప ధనవంతుడు కూడా. అతను ఉన్న ఎడ్లు, గుర్రాలు, ఒంటెలు, గాడిదలు వేల సంతానం ఉందంట, లక్షల కోట్ల డబ్బు ఉందంట. హల్లెలూయా. కానీ ఈయన మాత్రం పాపం చేయడు. ఏం చేయట్లా పాపం చేయనట్టున్నాడు. అంటే అర్థం ఏంటి? నేను నా పిల్లలకి కీడు చేయను, మేలే చేస్తా. లేచాడు తెల్లవారుజామున, ప్రతిరోజు తెల్లవారుజామున లేచి వెళ్ళి ఒక్కొక్కరి కోసం ఏం చేస్తున్నాడంట? ప్రార్థన. యోబు భక్తుడే అటువంటి వాడు వెళ్ళి తెల్లవారుజామున పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నాడంటే వాడు ఎందుకు తాగుపోతాడు? అవుతారా? వాళ్ళు ఎందుకు చదువుతారు? వాళ్ళు ఎందుకు పేకాట్లాడతారు? హల్లెలూయా. వాళ్ళు ఎందుకు లోకంలో ఉంటారు? తల్లిగా తండ్రిగా నీ పిల్లల కోసం ప్రార్థన చేస్తే నీ పిల్లలు పాపంలో పడరు, దోషంలో పడరు, అక్రమంలో పడరు, ఏ కీడు చేయాలని వారికి ఉద్దేశం రాదు. ఎందుకంటే నీ పిల్లల కోసం నీవు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావు కనుకనే నీ పిల్లలు ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో, ఏ ప్రాంతంలో ఉన్న ఆశీర్వదించబడినగా కట్టాడు దేవుడు. అడిగా చప్పట్లు కొట్టొచ్చుగా, 300 చేతులు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. తెల్లవారుజామున 1వ అధ్యాయం ఏమంటున్నాడు? ఒక పిల్లల కోసం ప్రార్థన చేసి దూషితులేమని పిలవనంపించి పవిత్రపరిచి, ఈ పని చేయ తల్లిదండ్రులారా, నా పిల్ల నా మాట వింటలేదయ్యా, వాడు 12 రాళ్ళు అప్పుడే మందు పట్టుకుంటున్నాడు. వాడు ఎందుకు పట్టుకున్నాడంటే నీ పిల్లలకు భయం లేదు, భక్తి లేదు. ఏమేం చేస్తాడంట? తన పిల్లల విషయమై తెల్లవారుజామున లేచి ఒక్కొక్కరి నిమిత్తమై, అయ్యా ఇది ఓ ఎల్లని ప్రేమించయ్యా, పుల్లైన దాకయ్యా, మన పిల్లల పేర్లయ్యి ఒక్కొక్కరి కోసం దేవుడి సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు. నిత్యం చేశాడంట. ఎవరండి ఉపవాస ప్రార్థన ఏంటంటే నీ పిల్లలు ఎక్కడ ఉన్నాడు? వాడు సెలవు ఆదివారం రాడు ఉంటాడంటే గ్రౌండ్ లో ఉంటున్నాడు. ఏం గ్రౌండ్ వాడు పట్టింది? అమ్మా నీ పిల్లలు క్రికెట్ గొప్ప గొప్ప స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నావు కదా, దేవుని సన్నిధిలో ఉంటే నీ పిల్లలు అంతకు మించిన అవుతారుగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దేశంలో యోబుకి ఏం తక్కువ? డబ్బులో తక్కువ లేడు, హోదాలో తక్కువ లేడు. దేశంలోనే ధనవంతుడు. తన పిల్లల్ని, నా పిల్లలు ఎక్కడ పాపంలో పడతారు, యవనస్తులు, యవన కుమార్తెలు ఎక్కడ పాపంలో పడతారని ఉపవాస ప్రార్థనలకు పంపించారు. ఎక్కడ పాపంలో పడతారని ఆన్లైన్ ప్రార్థనలకు పంపించాడు. ఎక్కడ పాపంలో పడతారని విజ్ఞాపన ప్రార్థనలకు పంపించాడు. ఎక్కడ పాపంలో పడతారని 50 నెలల ఉపవాస ప్రార్థనలకు పంపించుండొచ్చు నాకు తెలిసి. నీ పిల్లలు నువ్వే పాపానికి మార్గం చూపుతుంది. ప్రార్థన లేకపోతే పాపం చేస్తావు. ప్రార్థన లేని జీవితము, ప్రార్థన లేని కుటుంబము చీకటైపోయింది. అక్కడ ప్రార్థన లేకనే దావీదు ప్రార్థన చేశాడు, కేకలు పెట్టాడు, ఎంతో వేడ్చాడు. కానీ లేస్తున్న పిల్లలు వచ్చేసరికి తప్పిపోయారు. జాగ్రత్త, నువ్వు నా మాటలో తీసుకోవద్దు. నీ పిల్లలు కళ్ళ కొట్టలు భారతదేశం, ఆంధ్ర రాష్ట్రం, పల్నాడు జిల్లాలో మంచి పేరు తేవాలంటే నీ పిల్లల కోసం నువ్వు కీడును ఉద్దేశించవద్దు. ప్రార్థన చెయ్యి. ఆదివారం వచ్చిందంటే కర్ర పట్టుకో. ఖచ్చితంగా వాడు నీకు గొప్ప మేలు చేస్తాడు. నువ్వు కర్ర పట్టుకున్నావంటే వాడికి మేలే, నువ్వు శిక్షిస్తున్నావంటే వాడికి మేలే, ఆదివారం వాడు నువ్వు గద్దిస్తున్నావంటే వాడికి మేలే. మాట సామెత గ్రంథంలో ఉంది కదా, తల్లిదండ్రుల మాట విన్నవాడు భూమి మీద దీర్ఘాంశతులుగా మార్చబడ్డాడు. విననవాడు, పెద్ద వాడనవాడు విలనైపోయాడు. బైబిల్
ఎందుకంటే ఈరోజు మన కళ్ళకు ఎంతమంది పిల్లలు విరోధులైపోతున్నారు, ఎంతమంది ఏడుస్తున్నారు తల్లిదండ్రులు. లాస్ట్కి 15-16 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాడిని అంటున్నారు, వీడు పుట్టకపోయిన బాగుండేది ఎదవా. ఎవడంటే వాడు దేవుడు ఎదవనిచ్చాడు నీకు. కొంతమంది అంటారు వీడు పంది. నీ పిల్లలు నీ కడుపులో వచ్చింది పందా పిల్ల, నువ్వు పెంచుకొని శాతగాక నీ పిల్లలు వాడికి ఇష్టం ఏదొస్తుంది. దేవుని సన్నిధిలో పెంచు, రోషంగా పెంచు. ఎందుకు ఈ మాటలు పలికిస్తున్నాడంటే నీకు రోషం తగ్గింది, అందుకే నీ పిల్లలు నీకు ఏమైపోయారు, శత్రులు అయిపోతున్నారు. ఎందుకంటే కొన్ని కుటుంబాలు ఆశీర్వదించబడుతున్నాయి, దీవించబడుతున్నాయి. పిల్లల తల్లిదండ్రులు మాట వింటున్నారు, తల్లిదండ్రులేమో చెప్పాలి పిల్లల మాట వింటున్నారు, ఆశీర్వదించబడుతున్నాయి. మరి నీ ఇల్లు ఎలా ఉంది? ఈరోజు నీ ఇల్లు ఒక చీకటమయమైపోయింది. ఏమి లేక నా పిల్లలు ఎక్కడ పాపంలో పడతారు. చదివించు, కష్టపడి చదవాలని మన పిల్లలు. ఇంగ్లీష్ చదవాలి, హిందీ చదవాలి, మంచిదే. చదివించోదని దేవుని వాక్యం ఎక్కడ చెప్పాల. చదివించి నీ పిల్లలకు విశ్రాంతి దినం ఎక్కడ ఉండాలా? మందిరంలో వచ్చో బాగుపడతారు. వాళ్ళు బాగుపడ్డారంటే నువ్వు రాణివే, వాళ్ళు చెడిపోయారంటే నువ్వు చెత్తకుండివే అని నిన్నటల్లా పరిశుద్ధ గ్రంథములు చెడిపోయిన చెత్తకుండిలా ఉన్నారు, బాగుపడ్డ యువరాజులా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నా బాధ, నా వేదనను నీ పిల్లగాడు ఆట ఆడొద్దని కాదు, పాట పాడొద్దని కాదు, సమయాన్ని చిన్నపరచు. నువ్వెందుకు బైబిల్ తీసుకొని అటాబుడిగా తలలో సగం నీళ్లు కింద పడుకొని మందిరానికి వెళ్తున్నా? ప్రార్థన చేయకపోతే అమ్మ ఇరుజుడు పర్లకు ప్రార్థన చేస్తా. ఆమె వెళ్ళిపోయి పర్లకు. నాకు పర్లకు ప్రార్థన చేసి పోయి ఇష్టం, మనం చూడండి, నాకు మనసు వచ్చింది. ఏమి లేదు, నాకంటే ముందు చేస్తారు పర్లకు ప్రార్థన. హల్లెలూయా. ఎందుకు నువ్వు ప్రయాసపడి ఆదివారం వస్తే అన్ని పక్కన పెట్టుకొని పడావుడికి వెళ్ళిపోతున్నా? నువ్వు చెప్పాలి, నువ్వు పాపం చేయకూడదని. పాపం చేయకూడదంటే నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావని. అమ్మనంటే బాగుంది కదా. హల్లెలూయా. మరి నువ్వు ప్రార్థన చేయాలి, నీకు అంత ఆశ ఉంటే మరి నీ పిల్లలు పాపం చేస్తున్నారు కదా, నీ పిల్లలు కీడే చేస్తున్నారు కదా, నీ పిల్లలకు మంచి మార్గాన్ని చూపించవా? నీ పిల్లలకి ఏం చూపిస్తున్నావు? నా పిల్లలకు 2 ఎకరాల పొలం కొని చూపిస్తావా? లేదా అంతస్తులు బిల్డింగ్ కట్టి చూపిస్తావా? వెండి బంగాళాలు కొని చూపిస్తావా? లేదు, వాటి వల్ల ప్రయోజనము లేదు. కానీ సంపాదించు, నీ పిల్లలకు మేలు కలిగే మార్గాన్ని చూపు. హల్లెలూయా. మేలు కలిగే మార్గములు ప్రపంచంలో ఎక్కడన్నా ఉన్నదంటే అది దేవుని సన్నిధే. అప్పుడు చూడ చాలా కుటుంబాలు ఆశీర్వదించబడుతున్నాయి, కొన్ని కుటుంబాలేమో కుటుంబాలు పతనమైపోతున్నాయి. చిన్న కుటుంబాలు చీలిపోతున్నాయి, పెద్ద కుటుంబాలు పాడైపోతున్నాయి. వాక్యం, దేవుని వాక్యము ప్రవక్తలలో మాట్లాడాడు. కారణం ఏంటంటే నీ పిల్లలకు ప్రార్థన నేర్పట్లా. ఆదివారం వచ్చిందా 1 గంట సండే స్కూల్ పిల్లలు కూర్చోబెట్టావు, వాడికి పాపం చేయడం. పాపం అంటే కీడు చేయడం. ప్రార్థన లేకనే ఎక్కడ నా పిల్లలు పాపములు పడతారని ఏవు లెగిచి తెల్లవారుజామున ఆ బిడ్డలు ఒక్కొక్కరు నిమిత్తం ఏం చేశాడట? అయ్యా చిన్నోడయ్యా, పెద్దోడయ్యా, 3వోడయ్యా, 4వోడయ్యా, 5వోడయ్యా, 6వోడయ్యా వరుసన పేర్లు పెట్టి ప్రార్థన చేశాడట. ప్రార్థన చేయకపోతే వాడు ఎక్కడ పడేవాళ్ళు? పాపములో పడేవాడు. కుటుంబాలు కట్టబడేవి కాదు. ఈరోజు భారతదేశంలో, ప్రపంచ దేశంలో, మన దేశంలో, మన గ్రామాలు కూడా కొన్ని కుటుంబాలు కట్టబడుతున్నాయి. కొన్ని కుటుంబాలేమో పాడైపోతున్నాయి. పాడైపోవడానికి కారణం ఎవరో తెలుసా? నీవే. నీ పిల్లలకు ప్రార్థన నేర్పితే ఎక్కడ కాదు, అమెరికాలో కూడా నీకు భయపడదు. వాళ్ళ కానీ కొట్టాలంట. ఏం చేయాలి? మైకి ఆమె బాగుండగా నీ పిల్లలను ఏం చేయాలంట? బెత్తెమతో సరిదిద్దు. నిజంగా ఈ రోజు ఎంతమంది మా తల్లిదండ్రులు అన్న రోజు ఆడటమే ఏ సుఖం పుట్టి రోజు ఏడుతారు. ఎవరో ఎందుకు? మా తల్లిదండ్రులు ఏడుతారు. ఏవు అలా ఏడవకుండా ఎందుకున్నాడంటే పిల్లల కోసం ప్రార్థన చేశాడు. హల్లెలూయా. మన పిల్లలు ప్రార్థన చేసేవారుగా ఉండాలి. గంట సండే స్కూల్లో ఉంచు, తర్వాత ఏ గంటలో ఉంటాయి సాయంత్రం దాకా. అమ్మా